జాక్ చూసిన వాళ్ళకి వస్తుంది క్రాక్. సో క్రాక్ కొంచెం క్రాక్ అని పెట్టారు, జనాలకు వస్తుంది అనమాట. అది బొమ్మరిల్లు భాస్కర్ గారి సినిమా అయితే కాదు. ఆయన యాక్షన్ అన్నప్పుడు అర్థం చేసుకోవాల్సింది. బట్ సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. సినిమాని కాపాడి సినిమాని నిలబెట్టగలిగేది ఎవరన్నా ఉన్నారంటే సిద్ధు గారు. ఆయన యాక్టింగ్ కానీ ఆయన పెర్ఫార్మెన్స్ కానీ అయితే సూపర్. దాని గురించి మాట్లాడకల్లా. వైష్ణవికి అండ్ సిద్ధు గారికి పేరు సెట్ అవ్వలేదు, ప్రాపర్ గా అనిపించలేదు ఆ పేరు ఇద్దరి మధ్యనని. అండ్ సాంగ్స్ కూడా అంత వర్కౌట్ అవ్వలేదు. ఆ భాగ్యనగరం సాంగ్ ఒకటే బాగుంది. లేదు, అవన్నీ కట్ చేశారుగా. ట్రైలర్ లో ఉన్న బూతులేవి సినిమాలో లేవు, మొత్తం మార్చేశారు. అన్ని మొత్తం మారిపోయినాయి. అక్కడ ముండా కొడుకులు అనే దగ్గర ఒకటి, నా కొడుకులు అనేది చాలా మార్చారు సినిమాలో. లేదు, అలా ఏం లేదు. ట్రైలర్ లో చూపించినట్టు ఏం లేదు. బట్ సినిమా వైజ్ అంతా ఓకే. కాకపోతే రా ఏజెంట్ రాని కొంచెం తక్కువ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే రా అనేది మన దేశానికి ఎంతో ఇంపార్టెంట్ వింగ్. అది అలాంటి వింగ్ ని కొంచెం హాస్యాస్పదంగా చేసినట్టు అనిపించింది తప్ప అంత లోగా ఉండదు అనేది అయితే క్లియర్. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు దాంట్లో జాయిన్ అవ్వలేరు. ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దాన్ని తీసుకుని వాళ్ళ కస్టడీలో తీసుకుని ఎవరు పడితే వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి ఉండదు అక్కడ. సో అది కొంచెం ఓవర్ గా అనిపించింది. రెస్ట్ ఆఫ్ దట్ చెప్పాను కదా, సిద్ధు గారు విల్ బి ద ఓన్లీ సేవియర్ ఆఫ్ ద ఫిలిం. ఆయన కాబట్టి నిలబడిపోతుంది. సో కనబడలేదు. బొమ్మరిల్లుగా భాస్కర్ గారి సినిమా అయితే కాదు ఇది. ఆయన రేంజ్, ఆయన నుంచి వచ్చే సినిమా అయితే కాదు. ఎందుకంటే బొమ్మరిల్లు భాస్కర్ గారు అంటే మనకి ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉంటాయి, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇవన్నీ కూడా. అదైతే అక్కడ కనిపించలేదు. అండ్ ఆరెంజ్ కూడా కాదన్న, అది వేరే. అది కంప్లీట్ గా అది డిఫరెంట్ లవ్ స్టోరీ. అది అసలు ఇందులో ఆయన ఏం చూపిద్దాం అనుకున్నారు అనేది నాకు అర్థం కాల. దేశాన్ని కాపాడడానికి ఎంత హడావుడి ఉంటుందా అనేది చాలా ఏంటి ఎంత ఇది ఉంటుందా అని. ఎందుకంటే రాలో జాయిన్ అవడం వేరు, జాయిన్ అవ్వకుండానే దాన్ని ఒక తన చేతుల్లో తీసుకుని ఇష్టం వచ్చినట్టు చేయడం అనేది చాలా తప్పది. సో రాని కొంచెం అంత తక్కువగా చేసి చూపించడం అనేది నాకు నచ్చలేదు. అవుట్ ఆఫ్ ఏ రేటింగ్ అంటారా 2 ఇస్తాను. వైష్ణవి చైతన్య పెర్ఫార్మెన్స్ బాగుంది, కానీ అంత స్కోప్ లేదా మీకు చేయడానికి. ఆ స్కోప్ పెర్ఫార్మెన్స్ అయితే వైష్ణవికి దొరకలేదు. అండ్ ఇద్దరిది కూడా పేరు అంత బాగా సెట్ అవ్వలేదు అనిపించింది. లేరు రాధికాలు, అసలు రాధికాలు ఎక్స్పెక్ట్ చేయడానికే లేదు ఇందులో. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిలిం అంతే. వైష్ణవి కాకపోతే 2 పెర్ఫార్మెన్సెస్ చేసింది. ముస్లిం అండ్ హిందూ ఒకళ్ళే. డబుల్ రోల్ అనుకున్నారు, సింగిల్ రోలే. అది కూడా పెద్ద ట్విస్ట్ లాగా ఏమి ఉండదు, తెలిసిపోతుంది ముందే మనకి. సిద్ధు గారు, ఓన్లీ సిద్ధు గారు విల్ బి ద హైలైట్ ఆఫ్ ద ఫిలిం. సిద్ధు గారి ఆట అంతే. క్రాక్ జాక్ చూసిన వాళ్ళకి వస్తుంది క్రాక్. ఇంతకు మించి మీరు అర్థం చేసుకోవచ్చు. సో అంతకు మించి చెప్పడానికి కూడా ఏం లేదు. బట్ సిద్ధు జొన్నలగడ్డ గారు ఆయన యాక్టింగ్, ఆయన పెర్ఫార్మెన్స్ మటుకు పిక్స్. 100 రూపాయలు పెట్టుబడి పెడితే కనీసం 99 రావాలి. మనం నెగిటివ్ చేసి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెడితే మళ్ళీ పెట్టుబడి పెట్టి ఇంకో సినిమా వస్తుంది కదా. ఇంకో సినిమా వస్తే వాళ్ళకు పని, మీకు పని, మాకు పని, అందరికి పని దొరుకుతుంది. అంటే మనం బాగలేకపోయినా కానీ బాగుందని చెప్పినాం అనుకో, ఇంకా బాగలేకుండా చేస్తారు. అవునా కదా? ఇప్పుడు మార్కులు తక్కువ వచ్చినా కానీ శబాషు బిడ్డ, ఏం కాదు, ఏం బాధపడవాక అన్నాం అనుకో. ఇప్పుడు 80 మార్కులు వస్తే తర్వాత 60 మార్కులే వస్తాయి, మన తర్వాత 40 వస్తాయి. ఏం చదువుతున్నావురా బాయ్, ఏ ఫీజులు లక్షలు కడుతున్నా ఉద్దపలిచిన బోసడికి అంటే వాడు 100కు 100 తెచ్చుకుంటాడు. నేను కూడా సినిమా వాడిని కాబట్టి ఎక్కడ మైనస్ ఉందో చెప్తే అది మళ్ళీ నెక్స్ట్ కాకుండా ఉంటది. దానికోసమే కదా ఆయన మీద, సినిమా మీద కోపం కాదు, హీరో మీద కోపం కాదు. ఐ లవ్ యూ తెలుగు ఇండస్ట్రీ, ఐ లవ్ యూ తెలుగు హీరోస్, ఐ లవ్ యూ సినిమా. నేను సినిమా వాడిని, రాబోయే రోజులలో కాబోయే హీరోని, వాళ్ళ సపోర్ట్ కూడా నాకు కావాలి. కానీ ఇట్లాంటి తప్పులు చేస్తే మనం ఉన్న స్థాయి పెంచుకోవాలి తప్ప తగ్గించుకోకూడదు. అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తున్నా తప్ప, మనం చెప్తూనే తెలుస్తుంది కదా. ఇప్పుడు పిలిచి ఆ సిద్ధు ఎలా ఉందిరా అని చెప్పేసి నాకైతే అడగడు కదా. ఒకవేళ నేను చెప్పినా కానీ తీసుకుంటాడా? తీసుకోడు కదా. అందు గురించి మీ ద్వారా నేను వాళ్ళ తరగతి చెప్తున్నా. ఫన్నీగా వెళుతూనే చాలా సీరియస్ గా ఉంటుంది సినిమా. ఫన్నీగా వెళుతుంటారు,
చాలా సీరియస్ గా కూడా ఉంటుంది. బాగుందండి, సూపర్ డూపర్ హిట్ సినిమా. ఆయన యాక్టింగ్ చెప్పడం ఉంది, బ్రహ్మాండంగా ఉంటది, చాలా బాగా చేశారు ఆయన. ఆయన డైరెక్షన్ అద్భుతంగా ఉంది, సాంగ్స్ కూడా బాగున్నాయి. అంటే రొమాన్స్ సాంగ్స్ ఇలాంటివి ఏం లేవు, కాన్సెప్ట్ కి సంబంధించిన సాంగ్స్ ఉన్నాయి. బాగుంటుంది సినిమా, చాలా బాగుంది. పాకిస్తాన్ వాళ్ళు పట్టుకోవడం, టెర్రరిస్టులు పట్టుకోవడం ఈ ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ప్రయత్నాల్లో మన రియల్ ఉంటారు కదా, మన రా ఏజెన్సీ ప్రకాష్ రాజ్ గారికి వీళ్ళకి కొన్ని కాన్వర్సేషన్ జరుగుతూ ఉంటాయి. సో అవి చాలా ఫన్నీగా అనిపిస్తాయి. మన సిద్ధు జనాలు గట్ట అంటేనే డైలాగ్స్ ఈ సినిమాలు కూడా వీళ్ళిద్దరి మధ్యలో డైలాగ్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ పండిందని చెప్పుకోవచ్చు. సినిమా ఓవరాల్ గా సూపర్ ఉంది. నెగిటివ్ రివ్యూస్ చాలా చెప్తున్నారు. అంటే ఏంటంటే డీజే టిల్లు సినిమాలో డైలాగ్స్, ఆ రొమాన్స్ ఇవి కావాలని. దేశం కోసం పోరాడుతూ రొమాన్స్ ఆడ ఉంటుంది అయ్యా. డైలాగ్స్ అంటే ఆయన కంటెంట్ ఆయన ఫాలో అవుతున్నాడు, కానీ రొమాన్స్ కావాలి, ముద్దులు కావాలి, నలబడాలంటే ఇంకా సినిమాలన్నీ అవే చేయాలా? లేదు, సిద్ధు జొన్నలగడ్డ మంచి క్యారెక్టర్ చేశాడు, దేశం కోసం ప్రాణం పెట్టే క్యారెక్టర్ చేశాడు. 25 మంది రాక్ ఏజెంట్లే కాపాడిన మనిషి కింద ఒక హీరో ఉన్నాడంటే అది గొప్ప కాదా అని నేను అడుగుతున్నా ఈ రోజున. సో సినిమా ఓవరాల్ గా చాలా బాగుంది. నెగిటివ్ కామెంట్స్ వినొద్దు, నమ్మొద్దు. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. ఓటీటీలో ఐబొమ్మలు ఇందులో చూడాలనుకోవద్దు, థియేటర్కి వచ్చి చూడండి. దేశం కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కూడా అంతమందికి ఈ సినిమా అంకితం చేయాలి. ఆ విధంగా ఉంది సినిమా. మాత్రం ఖచ్చితంగా ఉండొచ్చు అన్న జాక్ 2 అనేది. ఎందుకంటే కంటెంట్ బాగుంది, కంటెంట్ అనేది చాలా బాగుంది కాబట్టి ఖచ్చితంగా జాక్ 2 తీసినా కూడా ఆశ్చర్యపడట్లేదు. మాక్సిమం తీయాలనుకుంటారు, ఎందుకంటే ఆల్రెడీ ఫుల్ఫిల్మెంట్ ఇచ్చేసారు లాస్ట్ కి. సో మాక్సిమం ఉండకపోవచ్చు. సినిమా అయితే ఓవరాల్ గా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. డైరెక్షన్ హాయ్ అన్న, జాక్ సినిమా చూసి జాకెట్ వేసుకొచ్చినాం, అంత బాగుంది సినిమా. సినిమా చెప్పాలంటే చాలా బ్లాక్ బాస్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే జనరల్గా సిద్ధు గారు యాక్టింగ్ చూస్తుంటే ఒక చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చెప్పొచ్చు. మనం డీజే టిల్లు చూసినాం, ఫస్ట్ టైం కామెడీ, సెకండ్ టైం కామెడీ చూసినాం. ఒక యాక్షన్ మూవీ ఎలా ఉంటుందో దించి చూపించిన బొమ్మలలో సిద్ధు గారు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి, ఎందుకంటే స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ప్రతి సీన్ మస్తు ఉంటుంది. అంటే మనము ఎప్పుడు చూసినా కూడా మనకు పరుగు సినిమా ఒక బ్లాక్ బస్టర్ హీరో డైరెక్టర్ గారిది, మళ్ళీ బొమ్మరిల్లు బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అలాంటి సినిమాలు తీసిన ఒక లవ్ స్టోరీ సినిమా తీసిండు. ఇప్పుడున్న జనరేషన్లో ఒక జాక్ మూవీ ఒక మాస్ క్యారెక్టర్లో తీసుకొచ్చిండు. ఒక ప్రభాస్ గారు, ఒక మహేష్ బాబు గారు ఎలా మాస్ క్యారెక్టర్లో నటించిండు, మన హీరో గారు అలా నటించి చూపించిండు. ఎందుకంటే ఇలాంటి సినిమా మనం ఎంకరేజ్ చేయాలి హీరో గారిని, అంతా బాగుంది. మన వైష్ణవ్ గారి యాక్టింగ్ కూడా సూపర్ చేసింది యాక్టింగ్. అంటే ఈ సీన్ చూసినా కూడా ఎక్కడ బోరింగ్ ఉండదు. మన ప్రకాష్ యాక్టింగ్ చూసినా కూడా ఒక కొత్తగా, ఒక డిఫరెంట్గా. ప్రకాష్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి సార్, ఎందుకంటే మళ్ళీ ఒక బొమ్మరిలో చూసాడు అనిపించింది. చూస్తుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతిదీ బాగుంది. బైక్ మీద ఫైటింగ్ కూడా హైలైట్ అన్న, సూపర్ సూపర్ సూపర్. అలాగనే ఉంది, కొంచెం లవ్ స్టోరీ యాడ్ చేసి కొంచెం మిక్సింగ్ చేసి అట్లా చేసిర్రు. సినిమా మాత్రం ప్రయత్నించారు, బాగానే ప్రయత్నించారు. చూడొచ్చు, సినిమా చూడొచ్చు. నా గుండె మీద పట్టు, జాక్ సినిమా హిట్. వైష్ణవి చైతన్య క్యారెక్టర్ ఎలా అనిపించింది మేడం? సినిమా అంటే క్యారెక్టర్ బాగా అనిపించింది, డైలాగ్ కూడా బాగా. అసలు ఏం జరుగుతుందో చెప్పరా, ఏం చేస్తున్నటువంటి ఒక ఎమోషన్ అనేటువంటిది ఏది హీరోయిన్ కత్తిలాగా ఉంది, ఇంకేం చూపించారు, ఇంకెక్కువ కత్తి చూపిస్తే పుచ్చుకోబోతుంది, అర్థమైందా? సో బాగానే చూపించారు. ఇంకో విషయం ఏంటంటే సినిమా అండ్ ఐఎమ్ గివింగ్ ఏ టైటిల్ టు జొన్నలగడ్డ సిద్ధు, హ్యాట్రిక్ స్టార్ జొన్నలగడ్డ సిద్ధు, అర్థమైందా? జొన్నలగడ్డకి ఇది బ్లాక్ బస్టర్ అండి. అందరూ మూవీ సూపర్ హిట్ తీస్తారు, ఇది సీరియస్ హిట్ మూవీ. ఇస్ మూవీ నేమ్ ఇస్ జాక్ అండ్ ప్లీజ్ చూడండి, బాగుంది సినిమా. కాకపోతే తడిగుడ్డ ఇచ్చి పంపిస్తున్నావనా అన్న, అమ్మతోడు చెప్తున్నా, తడిగుడ్డ ఇచ్చినావనా. కాకపోతే స్టోరీ లైన్ బాగుంది, ఆ సినిమాని తీసే విధానం భాస్కరా నువ్వు తీయలే. అమ్మతోడు జొన్నలగడ్డ సిద్ధు పినాయిస్తే ఆయన వచ్చినప్పుడు పని వస్తుంది, కానీ ఆయన పోయినప్పుడు అమ్మ సినిమా చూడలేకపోయినా మన నరకం చూసినామన్నా. అమ్మతోడన నిజంగా చెప్తున్నా గాయ్స్. నేను ఇంకోటి ఎంత ఇక్కడ పెద్ద పెద్ద టీవీలు వచ్చినాయి, రెడ్ టీవీ లాంటిది. ఏమన్నా నువ్వు నీకేమన్నా అనో రెడ్ టీవీ నన్ను చూడే ఫోకస్ చేస్తారా? ఎందుకంటే ఈయన ఉన్నాడు కదా ప్రకాష్ రాజ్ తెలుగు ఇండస్ట్రీ బైకాట్ చేయాలి. ఈ ఈ సినిమా మొత్తం ఉంది కదా, జాక్ మూవీ మొత్తం, ఈ సినిమాకి హీరో ప్రకాష్ రాజ్. కాకపోతే ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళకి ఇవ్వద్దు. తెలుగు భాష అన్న, తెలుగు ఇండస్ట్రీ అన్న ఆయనకు ప్రేమ లేదు. అప్పుడప్పుడు కామెంట్ చేస్తాడు, ఈ చిల్లర వాడు అప్పుడప్పుడు కామెంట్ చేస్తుంటాడు. కాకపోతే ఇలాంటి వాళ్ళకు మనం బైకాట్ చేయాలి. ఆయన మన తెలుగు ఇండస్ట్రీ సభ్యత ఉంది కదా, మా నుంచి ఆ సభ్యత కూడా తొలగించాలని మా సభ్యులకు, మా ప్రెసిడెంట్ కి విష్ణుబాబు ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆయన ఆర్టిస్ట్ గారు తీసేయడానికి దండం పెడతా. ఆ చిల్లరగానికి ఉండొద్దనా, ఎందుకంటే మన మీద ప్రేమ లేదు ఆ ఉలగానికి. మన తెలుగు వాళ్ళంటే ప్రేమ లేనప్పుడు మనం ఎందుకు క్యారెక్టర్ ఇవ్వాలన్నా ఆ ఉలగానికి?
మనం ఎందుకు మనం ఆదుకోవాలి? మనం వచ్చి మన తెలుగు ఇండస్ట్రీ నుంచి డబ్బు కావాలి చిల్లరగానికి. బెట్టింగ్ రాజాయుడు బెట్టింగ్ యువతని చెడగొడతాడు ఎవలగాడు. ఆడపై మంచి మంచి ఇప్పుడు బయట చెడు పనులు చేస్తాడు, లోపల నేను పత్తికించా అంటే బయట వచ్చి దొంగ పని చేస్తాడు. నేను వచ్చి లోపల వచ్చి నేను పత్తికించా అంటే నేను నమ్ముతా ఆమె. కాకపోతే ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు చిల్లరగానికే మంచి మంచి క్యారెక్టర్ ఇవ్వదని చెప్తున్నా. కాకపోతే స్టోరీ మాత్రం సమాజానికి ఉపయోగపడే స్టోరీ. మన పండలే తీసే విధానం బాగలేదు. జై హింద్, జై పిఎస్పీకే.